హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ సూర్యబాస్. ఈరోజు అయితే మన తాండూరులో ఉన్న భూకైలాస్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మన అన్ని గుళ్ళో దర్శనం చేసుకున్నట్టు కాకుండా ఈ శివుని దర్శనం చేసుకుంటే మనం వాటర్లో ఉండి వెళ్ళాలంట. అది కాక భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగం టెంపుల్ ధర్మకథలు చెప్పేది ఏంటంటే మన తమిళనాడు నుండి కేదార్నాథ్ వరకు ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దర్శనం చేసుకుని ఎవరైనా ఉంటే ఈ గుడికి వస్తే ఆ 12 జ్యోతిర్లింగాలను ఇక్కడ దర్శనం చేసుకున్నట్టు అని చెప్పేసి ఈ గుడికి ధర్మకర్తలు అయితే చెప్తున్నారు. ఈ టెంపుల్కి వెళ్ళాలనుకున్న ఎవరైనా అయితే మార్నింగే స్టార్ట్ అయిపోవడం బెటర్. ఎందుకంటే ఇది కొంచెం సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఫుల్గా ఎండ అయితే మామూలుగా లేదనమాట. మాకైతే తలపట్టేసి మాకు ఏం చేయాలి అర్థం కాక ఇక్కడ లస్సీ పాయింట్ ఒకటి ఉందన్నమాట. ఈ లస్సీ పాయింట్ దగ్గర ఆగైతే మేము లస్సీ ఒకటి తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. లస్సీ అయితే సూపర్ ఉంది. ఇళ్ళదారిలో చూడండి, ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా ఖచ్చితంగా ఈ ఎండాకాలం వెళ్తే మట్టి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే. ఎండ అయితే అలా ఉంది. మేము దారిలో ఆగి లస్సీ తాగేసి అయితే ఇప్పుడు గుడి దగ్గరికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మామూలుగా వర్షాకాలం అయితే మనం వచ్చే దారంతా కూడా పచ్చదనంతో నిండిపోద్ది అనమాట. గ్రీనరీ అసలు మామూలుగా ఉండదు. ఇప్పుడైతే మన ఎండాకాలం కాబట్టి పొలాలు కొంచెం చెట్లు ఎండిపోయి ఉన్నాయి కాబట్టి అంతైతే మీకేం అనిపించలేదు. ఇప్పుడైతే మనం గుడి ఎంట్రన్స్ చూసుకుంటే ఇలా ఉంది. ఇక్కడ లడ్డు ప్రసాదం, పులిహార ప్రసాదం కూడా అమ్ముతున్నారు అనమాట. ఇప్పుడు గుడి ఫ్రంట్ చూస్తే మనకైతే అంతే ఉండదు, కానీ లోనికి వెళ్ళే కొద్దీ మనకి గుడి అయితే మంచి నీట్గా ఉంటుంది. చూద్దాం. మనం గుడికి వెళ్ళే ముందు మన ఇంపార్టెంట్ థింగ్స్, బ్యాగ్స్ అలాంటివి అంటే లాకర్లో అయితే పెట్టుకోవాలి. అయితే బ్యాగ్స్ అని లాకర్ రూమ్లో పెట్టుకోమన్నారు, కానీ దీని ఎదురుగా ఉంది. ఇక్కడ లాకర్ రూమ్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. ఇప్పుడైతే అక్కడ షాప్ ఉంది చూసారా, మేమైతే ఆ షాప్లో అయితే బ్యాగ్ పెట్టడానికి వెళ్తున్నాం. నార్మల్గా అయితే ఇక్కడ లాకర్ ఉంటుందని చెప్పారు. ఇక్కడ ఈవినింగ్ షాప్ కూడా ఉంటుంది అనుకుంటా. షాప్స్ అన్ని రెడీ చేస్తున్నారు. మేము ఆఫ్టర్నూన్ రావడం వల్ల అదైతే క్లోజ్ చేసినట్టున్నారు. చేస్తుందని చెప్పేసి మేమైతే ఇక్కడ బడ్డీ కొట్లు అయితే మా బ్యాగ్స్ అయితే పెట్టుకున్నాం. మొబైల్ ఇది ఇక్కడైతే 30 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ మామూలుగా ఫోన్పే చేస్తాం అనమాట. ఫోన్పే పేరా సూర్య 2 నంబరా 8501090. ఈ టికెట్స్ అయితే ఒక్కో టికెట్ మనిషికి వచ్చి 100 రూపీస్ తీసుకున్నారు. టికెట్ అయితే జాగ్రత్తగా పెట్టుకుంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి దర్శనం టికెట్ అండ్ ఇది వచ్చేసి భోజనం టికెట్. మొత్తం అయితే 200 అయితే తీసుకున్నారు. మనకి అవైలబిలిటీ ఫోన్పే కూడా ఉంది. బ్రో స్టార్టింగ్లో అయితే ఇలా మనకి అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి చుట్టూరు. అంత ఐడియా లేదు. విగ్రహాలు కాదు, అమ్మవారి విగ్రహాలు చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి విగ్రహాలన్నీ. చాలా పెద్దది కూడా ఈ దారిలోనే మనకు కనబడుతుంది. ఇదైతే మనం బయటకు వెళ్ళి ఫోటోలు దిగేద్దాం. మనం దగ్గర ఉండటం వల్ల అయితే మనకు అంత క్లారిటీగా కనబడుతుందా. ఇక్కడ శివలింగం కూడా ఉంది, చాలా పెద్దగా ఉంది. శివలింగం అయితే వేరే రకం మన అన్ని గుళ్ళలో చూసేదానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. పైన కూడా డిజైనింగ్ కూడా విగ్రహం అయితే సూపర్. ఇది మొత్తం తిరిగి వచ్చినాకైతే కరెక్ట్గా మనకైతే గుడి ఎంట్రన్స్ అయితే వచ్చింది. స్టార్టింగ్ చూడండి ఎంట్రన్స్ అయితే. ఇప్పుడైతే మనం వాటర్లోకి వెళ్ళబోతున్నాం. వాటర్లో ఉండి ఈ 12 జ్యోతిర్లింగాలను చూసుకుంటూ తాకుంటూ మనం అయితే లోనికి వెళ్ళాలి. టికెట్ ఇస్తాం, భోజనం టికెట్. ఓకే, అది మెయిన్ టికెట్. అది దర్శనం అండ్ మీల్స్ ఉంది. ఓకే, టికెట్ తీసుకుని అయితే దా. ఇదైతే లేడీస్, ఇటైతే జెంట్స్. మనం అయితే ఇప్పుడు ఇటు నుండి వెళ్ళిపోదాం. ముందుగా దండం పెట్టుకొని స్టార్టింగ్ మేమైతే వినాయకుడికి దండం పెట్టుకొని ఇప్పుడు లోనికి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 12 జ్యోతిర్లింగాలు దర్శించుకుంటూ వెళ్తే మనం జ్యోతిర్లింగాలను దర్శించుకుంటానట్టే అంట. ఇది చూడండి, ఇంకా మన వెళ్ళే కొద్దీ కింద మెట్లు ఉన్నాయి చూడండి. మెట్లు వెళ్ళే కొద్దీ మనకైతే ఇంకా వాటర్ ఇంకా డౌన్ అవుతున్నాం. చూడండి, ఇది అయితే ఇంకా ఇక్కడ దాకా అంటే వాటర్ ఇక్కడ దాకా ఉంటాయి అంట. చూడండి, మచ్చ కూడా కనబడుతుంది. కాకపోతే ఇప్పుడు డౌన్లో ఉన్నాయి, ఫ్లోటింగ్ తక్కువ ఉంది. ఇప్పుడైతే మనం 2వ జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్నట్టే. చూడండి స్టార్టింగ్ మనకైతే మనం స్లోగా వెళ్తున్నాం. ఇంకా వాటర్ డౌన్ ఉందని చూడాలి. ఇది వచ్చేసి 3వ జ్యోతిర్లింగం అనమాట. వాటర్ వేసి మొత్తం పూజలు చేస్తున్నారు. సైడ్ కూడా మన వినాయకుడి విగ్రహాలు చూడొచ్చు. చూడండి, మనమైతే అట్లా అయితే వస్తున్నాం. కంగారు పడమాకమ్మా, నేను వస్తున్నా. చూసాం, మేమైతే గుడికి వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చాం కదా, మొత్తం ఖాళీగా ఉందన్నమాట. ఎవ్వరు లేదు గుడిలో. అయితే మేమిద్దరమే ఉన్నాము.
12 అయితే సన్ రైజ్ కూడా పడుతుంది వేరింగ్. వచ్చేసి 4వ జ్యోతిర్లింగం. స్లోగా ఫ్లోటింగ్ కూడా ఎవ్వరు లేకపోవడం వల్ల నేనైతే ఈ వీడియోని అయితే చాలా స్లోగా తీస్తున్నాను చూడండి. మళ్ళీ అవకాశం దొరకదో తెలియదు మనకైతే, ఇంత స్లోగా తీసుకున్నాం. ఇక్కడైతే ఎటువంటి ఇది లేదు, లైటింగ్ అయితే ఎటువంటి లేదు. ఇది వచ్చేసి 5వ జ్యోతిర్లింగం అనమాట. ఓం నమః శివాయ. 5 కరెక్ట్గా లెక్కెడుతున్నట్టున్నాం మేమైతే చూడండి. ఇక్కడైతే ఇది వచ్చేసి 6వ జ్యోతిర్లింగం. 7వ జ్యోతిర్లింగం. 6 చూడండి, అక్కడ 6 ఇది లాగ్ అవుతుందని చెప్పేసి నేనైతే స్లోగా తీసుకొని వస్తున్నాం. ఇప్పుడైతే ఎవరేదో తెలిసినట్టు మొత్తం అన్ని అభిషేకాలు చేస్తున్నారు. మెడిసిన్ ఇది చేయకూడదు అనుకుంటా, నువ్వు చేయమాక. చూడండి చూడండి మళ్ళీ మేము వెళ్తులోకి వచ్చేది తీసుకున్నా. ఏడు కదా ఏడైందా ఏమో ఎట్లయితే నేను మర్చిపోయాను. ఇది వచ్చేసి అనమాట, అంటే ఇంకోటి ఉంది అనమాట. టెంపరేచర్ అయితే చాలా వదలు ఉంది చూడండి. మేమైతే అలా అడుగుతున్నాము. వెళ్ళే కొద్దీ వాటర్ అయితే డౌన్ అయిపోతుంది, ఇంకా తగ్గిపోతుంది వాటర్. ఇక్కడ దాకా వచ్చింది, ఇప్పుడైతే ఇక్కడ దాకా వచ్చింది. ఇదైతే మాకు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. మనమైతే వాటర్ వెళ్ళిపోదాం. ఎక్కువ కొద్ది మళ్ళీ మెట్లు వచ్చేసినాయి. ఇప్పుడైతే మనం గుళ్ళకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. నందీశ్వరుడు అన్నది ఎప్పుడైనా మనకు సేవలు అయినట్టు గంట కొట్ట. కొట్టు పెట్టించుకుని ఇప్పుడైతే బయటకు వచ్చి తెచ్చేసాం. గుడి లోన వాటర్ నుండి వెళ్తే అయితే మాకు మరి ఎక్స్పీరియన్స్ అయితే వేరుగా ఉంది. ఇక్కడ బయట కొబ్బరికాయలు కొట్టడానికి కూడా ప్లే ఇచ్చారు. బయట ఇక్కడ విగ్రహాలు అయితే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి కూడా ఉంది బయట పక్కన. ఇది వచ్చేసి ఇటు సైడ్ వెళ్తే మనం బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ విగ్రహం మనకి మురుదేశ్వర దేవాలయంలో ఉన్నట్టు ఉంది, కాకపోతే అంత హైట్ కాదు, సముద్రం పక్కన కూడా లేదు కాబట్టి ఇది మనకి ఆల్మోస్ట్ ఆ టైప్లో ఉందన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి, శివుడి విగ్రహాలు కానీ అంటే గుడి అయితే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ చుట్టూరు చూపించే కదా విగ్రహాలు, అవైతే ఇవి అనమాట. ఇలా చుట్టూ తిరిగి మనం అయితే లోనికి వెళ్ళాము. ఇక్కడ చెట్ల దగ్గర కూడా విగ్రహాలు కూడా చూడొచ్చు మీరు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి అనమాట. అప్పట్లో ఇలాగా కూర్చొని మాట్లాడుకునేటట్టు పెట్టినట్టున్నారు. ఇదైతే మనం లైన్ అటు పక్క వెళ్ళే లెక్కైతే చూడండి, మన ఇక్కడ వాష్రూమ్స్ మనం తడిసిపోస్తాం కదా, బట్టలు మార్చుకుంటాక కానీ ఏమైనా వాష్రూమ్స్ కానీ యూజ్ చేయాలనుకుంటే ఇటు పక్క వాష్రూమ్స్ కూడా మనకైతే ఇక్కడ అవైలబుల్ ఉంది, నో ప్రాబ్లం. లోనకి వస్తే అయితే ఇక్కడ కూడా చాలా పార్కింగ్ ప్లేస్ ఒకటి ఉంది. ఇక్కడ ఇంకా లోన చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి లోన. ఇప్పుడు ఆ టెంపుల్కి అయితే అటు సైడ్ వెళ్దాం పదండి, మనం ఇక్కడ ఏముందో చూద్దాం. అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది. ఆ టెంపుల్ అయిపోయింది. ఆ టెంపుల్ అయిపోయిన తర్వాత చూడండి అక్కడ అమ్మవారి విగ్రహం చూసాం కదా ఇప్పుడే మనం. ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్, అంటే శివుడు ఎన్ని రూపాయలు ఉన్నాయి లేదా శివుడు చిన్న మన స్టోరీలు చూస్తూ ఉంటాం కదా, ఆ స్టోరీలు చూసినప్పుడు ఏ స్టోరీస్లో అయితే ఉంటాయో అవన్నీ విగ్రహాలు అయితే ఇక్కడ మ్యాక్సిమం చాలా వరకు ఇక్కడ తయారు చేసి పెట్టారు. చూడండి అన్ని రకాలుగా శివుడు కానీ శివుడి వచ్చిన నంది రూపం ఇది. ఓకే, నైస్. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. ఆర్కిటెక్చర్ వర్క్ అయితే అసలు మామూలుగా లేదు. ఈ విగ్రహాలని చూసుకున్నాకైతే మనం ఎదురుగా విగ్రహాలు ఎదురుగా స్ట్రైట్గా రూట్ ఉంది. ఆ స్ట్రైట్ రూట్కి వెళ్తే ఇప్పుడు అన్నదానశాలకైతే వెళ్తున్నాము. ఇందాక మనకి ఇచ్చారు కదా ఒకటి దర్శనం టికెట్ అని చెప్పి, దర్శనం టికెట్లోనే మనకి భోజనానికి సరిపడా టికెట్లు ఇచ్చారు. ఇక్కడ చూడండి 10 to 5. ఇక్కడ 10 to 5 గారికి అయితే మనకైతే భోజనాలు అయితే పెడతారంట. టోకెన్లు అయితే అందులో వేసేసి మేమైతే నాకు ప్లేట్ సరే ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం.
చాలు. వచ్చేసి ఏం కర్రీ వాడి కర్రీ వంకాయ ఆలు. ఓకే, అయితే వంకాయ ఆలు కర్రీ ఒకటి, సాంబార్. ఓకే, ఇక్కడైతే కుర్చీలు అయితే కొన్ని ఉన్నాయి, జనాలు తక్కువ అని చెప్పి తక్కువ కుర్చీలు వేసినట్టున్నారు. కూర్చొని ఇక్కడైతే అక్కడైతే హ్యాండ్ వాష్ అనమాట, అక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటే ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి కానీ బట్ ఏంటంటే ఇప్పుడైతే టేబుల్స్ ఏం వేయలేదు. తినేసిన తర్వాత మేమైతే ఇక్కడ కింద కూర్చుంటున్నాం. కింద కూర్చొని ఇప్పుడైతే భోజనం చేద్దాం. టేస్ట్ ఎలా ఉంది బ్రో? సూపర్. ఓకే, టేస్ట్ ఓకే, టేస్ట్ అయితే సూపర్ ఉందంట మా వాడికి. ఇప్పుడు నేనే తిని చూద్దాం. రైస్ క్వాలిటీ, చెప్పు. రైస్ క్వాలిటీ అండ్ సాంబార్ టేస్ట్ సూపర్, బాగుంది. ఓకే, కర్రీ చూడు, కర్రీ ఇప్పించుకోలే నువ్వు? మా పీసెస్ లేదా? ఎలా ఉంది కర్రీ? ఓకే, కర్రీ అయితే నైస్ అంట. మాకైతే సాంబార్ మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కూడా టేస్ట్ అయితే మన ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలాగే ఉంది. అంటే ఫ్రీ అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఏ తేడా చేయలేదు. మన ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటుందంటే మామూలుగా రైస్ కానీ రచ్చిమిడిపు అలాంటివి ఏం లేదు. మొత్తం మన ఇంట్లో ఎలా ఉంటే ఫుడ్ కూడా అలాగే ఉంది. టేస్ట్ అయితే సూపర్ అన్నమాట. ఈ భోజనం కోసం ఇక్కడ రావచ్చు మనం, అంతా టేస్టీగా ఉన్నాయి. కర్రీ అయితే సూపరు. మేమైతే ఫుడ్ తిని అయితే బయటకు వచ్చేసాం. మా వాడు చూడండి ఫుల్గా తినేసి కథలే పోతున్నాడు. ఇక్కడైతే మజ్జిగ ఉంది, కాకపోతే పెరుగు, అంటే పెరుగు మజ్జిగ మిక్స్ చేసి ఉందనుకోండి. ఆ రెండు మీ వెళ్ళేపాటికైతే అయిపోయినాయి. పెరుగు చట్నీ ఇవి లేకపోయినా అయితే మేమైతే ఫుడ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాము. వంకాయ కూర అయితే సూపరు, సాంబార్ అయితే చాలా బాగుంది. మ్యాక్సిమం ఇక్కడ ఈ వచ్చే రోడ్లో చూసైతే మేము మధ్యాహ్నం ఫుడ్ ఎక్కడ తినాలని చెప్పేసి మేమైతే చాలా ఆలోచించాము. మళ్ళీ అందరం వెళ్ళాలా ఉండమని చెప్పేసి చాలా అనుకున్నాము. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఉందని చెప్పారు కాబట్టి కొంచెం సాటిస్ఫై అన్నమాట. ఫుడ్ కూడా అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మనం కూర్చోవచ్చు. చూడండి, ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. అందరూ పడుకున్నారు బ్యాక్ సైడ్ కానీ ఎక్కడైనా సరే. అందరూ విశ్రాంతి కూడా తీసుకున్నారు. చాలా కూల్గా అయితే ఉంది. బయట మేము వచ్చేటప్పుడు అయితే ఆఫ్టర్నూన్ కదా, ఎండకైతే అబ్బో మామూలుగా లేదనమాట. కాకపోతే ఇక్కడైతే చాలా కూల్గా ఉంది. చూడండి. హాయ్ బ్రో, ఫైనల్గా ఈ వీడియో బ్లాగ్ అయితే మేము కంప్లీట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి. లోన్ వాటర్ కూడా మేము ఆర్టిఫిషియల్గా అంటే నార్మల్గా అయితే నిన్న వస్తాయి అనుకున్నాము. కాకపోతే అలా లేదు, జస్ట్ వాటర్ పోసారనమాట ఇల్లు. ఇక్కడ 70 feet శివుడి విగ్రహం అని చెప్పాం కదా, ఇందుకైతే మనకు సరిగ్గా కనిపించలేదు. ఈ విగ్రహం అయితే ఇక్కడ నుంచి ఉంది. ఇక్కడ నుండి ఇంత విగ్రహాలు చూపించా కదా, ఇక్కడ నుండి ఈ వ్యూ పాయింట్లో అయితే మనకి మంచి క్లారిటీ కనబడుతుంది. చూడండి. ఓం నమః శివాయ. ఈ గుడి మొత్తం దర్శనం చేసుకున్నాకైతే మాకైతే ఇంకా చాలా టైం మిగిలింది. ఆ చాలా టైం మిగిలిన తర్వాత మాకు ఏం చేయాలో ఆలోచిస్తుంటే మాకు వచ్చేదారిలో అయితే కాయాకింగ్ అని చెప్పేసి బోటింగ్ ఒకటి కనబడింది. ఆ బోటింగ్ అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం బాగుండే. ఇక్కడ పార్కింగ్ ఫ్రీ అయితే బైక్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేశారు మనకైతే. మన బైక్ అయితే పార్కింగ్లో పెట్టేసి ఇప్పుడైతే మనం బోటింగ్ అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. అమ్ముతాకని టోపీ అది అమ్ముతావా? ఫోటో దిగి మళ్ళీ ఇచ్చేయాలి నీకు. బాగుంది టోపీ. మేము బైక్ పార్క్ చేయగానే అయితే చిన్న పాప అయితే మా దగ్గరికి వచ్చింది ఆ టోపీ పెట్టుకుని. ఆ టోపీ ఏంటంటే మేము అమ్ముతా కనుక్కున్నాను. కాకపోతే ఏంటంటే అక్కడ వ్యూ బాగుంటుంది కదా, ఆ టోపీ పెట్టుకుని ఫోటోలు దిగేసి మళ్ళీ తిరిగి ఇచ్చేయాలంట. ఆ టోపీకి వచ్చేసి పాప 20 రూపీస్ అడిగింది. ఇంకా ఫ్రంట్కి వచ్చేసేలాకైతే చూడండి ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. ఈ షాప్స్ ఏంటంటే ఈవినింగ్ మనం కూడా ఆఫ్టర్నూన్ వచ్చాం, ఎటుకంటే వస్తున్నాయంటే అక్కడికి వెళ్ళినా సరే. ఈ మంచి ఎండ వల్ల అయితే ఇక్కడ ఎవరు రాలేదంట. బట్ ఏంటంటే ఇక్కడ ఇదైతే సీజన్ కదంట, ఇక్కడ సమ్మర్ అయితే సీజన్ కాదు, వింటర్ కానీ వర్షాకాలం కానీ వాటర్ అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడైతే సీజన్ అంట. అంతకుముందు కూడా ఇక్కడ చాలామంది వాటర్లో కొంచెం చనిపోవడం అలా జరిగింది అని చెప్పేసి ఇంకా ఫుల్ రెస్ట్రిక్షన్ పెట్టారనమాట. ఇక అటు క్లోజ్ చేసి మెస్లు కట్టేసి అంతా అయితే క్లోజ్ చేశారు. జనాలు కూడా మేము వచ్చినప్పుడు అయితే ఎక్కువ మంది అయితే లేరు. ఇప్పుడైతే మనం టికెట్ తీసుకొని ఇప్పుడు బోటింగ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. మేమైతే ఈ షూస్తో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే టికెట్ తీసుకుంటాకైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. అక్కడ క్లోజ్ చేసింది కదా, నేను టికెట్ లేవనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఫ్రంట్గా చూడండి ఇక్కడ టెంట్లో కట్టారు కదా, ఇక్కడైతే టికెట్స్ ఇస్తున్నారు. ఇదైతే సింగిల్ పర్సన్కి వచ్చి 30 minutes 200, ఇద్దరైతే 300. ఒక చిల్డ్రన్స్కి అయితే ఒక రౌండ్ వేస్తారంట, వాళ్ళే 300. ఇక్కడైతే సేఫ్టీ ప్రికాషన్స్ కూడా బాగా తీసుకున్నారు. ఈ మాట్లాడే గ్యాప్లో అయితే మళ్ళీ మనకి బాబాయ్ దగ్గర చూడండి. బాబాయ్ కూడా సేమ్ టోపీ పూలు పట్టుకుని వచ్చాడు. మా స్టిల్ కూడా మామూలుగా ఉండదు. బాబాయ్ అయితే మంచి ట్రెండీగా ఉన్నాడు అనమాట. ఇక సేఫ్టీ ప్రికాషన్స్కి వస్తే సేమ్ మన డీటెయిల్స్, మన ఫోన్ నెంబర్, మన మొబైల్ నెంబర్ అన్నీ అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. మనకు స్విమ్మింగ్ వచ్చా రాదా అని చెప్పేసి మన సంతకాలు అన్నీ తీసుకుని చాలా జాగ్రత్తగా అయితే
రైడ్స్ దగ్గరుండి వాళ్ళే చూసుకుంటున్నారు. మనం ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం అయితే సైన్ కూడా చేస్తాం. నా సైన్ కూడా మా వాడు చేసాడు, చిరాకు అనుకుంటా. మనవాడు కూడా నవ్వుకుంటున్నాడు. ఇంకేంటి ఇక్కడ ఎవరు రావట్లేదు, పెద్దగా అంటే పట్టించుకోవట్లేదు. కాకపోతే ఇది లోతు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. మనకైతే టికెట్ అయితే బయట పార్కింగ్ టికెట్, మధ్యలో ఎవరిని అడుగుతాను అనుకున్నాం, ఎవరు అడగల. ఇప్పుడైతే డైరెక్ట్గా వ్యూ చూడండి, అసలు మామూలుగా లేదనమాట. ఈ ఎండలో వచ్చినా సరే మంచి క్వాలిటీ కనబడుతుంది. ఇప్పుడైతే డైరెక్ట్గా మనం ఆ టెంట్ దగ్గరికి వెళ్ళి ఈ సేఫ్టీ జాకెట్స్ వేసుకుని అక్కడ బోట్లో చూసారు. ఆల్రెడీ చిన్నపిల్లలు నేను ఒక ఫ్యామిలీ వెళ్ళినట్టున్నారు, అంటే ఎక్కువ మంది లేరు, మేము ముగ్గురమే. ఈ సేఫ్టీ జాకెట్స్ అయితే మనం వేసుకొని ఇప్పుడైతే రైడ్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. ఎందుకంటే సేఫ్టీ పర్పస్. నాకైతే ఈత రాదు, మా వాడికైతే ఈతొచ్చు. అయినా సరే వాళ్ళకైతే జాకెట్ ఇచ్చారు. గబాలను మునిగిపోయినా ఏమన్నా చేసినా సరే మనకైతే ప్రాబ్లం ఉండదన్నమాట. ఇది ఎక్కువసేపు ఏం లేదు, అయినా 30 మినిట్సే కాబట్టి మనమైతే ఎంజాయ్ చేయడానికి ఆ గుడి మొత్తం చూసుకొని ఇంకా సరిపోలేదు అన్న వాళ్ళకైతే జస్ట్ ఒక అరగంట కాబట్టి ఇలా వచ్చి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే చూడండి, బోట్ అయితే దగ్గరలాగే మనకైతే బోట్ ఒకటి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇది జాయిగా ఎక్కేసి ఇప్పుడైతే మనం ఈ రైడ్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. ఈ రైడ్ కూడా ఇటు ఎందుకు వచ్చామంటే మనకి ఆ గుడి తొందరగా దర్శనం అయిపోయి ఖాళీగా 1 డేలో ఇప్పుడే అయిపోయిందా అని అనిపించే కంటే ఇక్కడ ఈ ట్రిప్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అని లెక్కలో నేనైతే ఈ దగ్గరలో వెళ్ళేటప్పుడైతే ఈ బోర్డు చూశాను. ఇది మన గుడి దగ్గర నుండి 24 కిలోమీటర్స్ మెయిన్ రోడ్. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే 24 కిలోమీటర్స్ మెయిన్ రోడ్లో ఉంటుంది ఇది. ఈ 24 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇది మనకి ఒక 6 కిలోమీటర్స్ ఊర్లోకి అయితే వెళ్ళాలి. 6 కిలోమీటర్స్ ఊర్లోకి వెళ్ళిన తర్వాత కాయాకింగ్ అని చెప్పేసి ఇది ఉంది. దీన్ని మొబైల్ నెంబర్ కూడా నేను కింద పెడతాను, చూడండి. అది కాల్ చేసి అంటే ఉందో క్లోజ్లో ఉందో తెలుసుకోవాలి కదా, మరి 30 కిలోమీటర్లు అంటే మనకు లాంగ్ అయిపోద్ది కదా. అది చూసుకొని మీరు కూడా రావచ్చు. ఒక 30 మినిట్స్ కాబట్టి మేమైతే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఎవరు లేరని చెప్పేసి వాళ్ళే ఇంకా మమ్మల్ని అయితే చాలా ఎక్కువసేపు తిరగమన్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే మామూలుగా కూర్చొని సైక్లింగ్ కానీ ఇలా అలా ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీస్ ఏమైనా వచ్చినా సరే ఇక్కడ సైకిల్ తొక్కడానికి, అంటే ఈ బోట్ ఒకటే కాకుండా కూర్చొని ఎంజాయ్ చేయడానికి కాసేపు వ్యూ చూడడానికి కూడా చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ డ్రోన్ షాట్ ఫోటోగ్రఫీ తీసారని చెప్పా కదా, ఎందుకంటే ఇక్కడ ఆ ఫోటోలు తీసుకోవడం వల్ల అలా పడిపోయి చనిపోతున్నారని చెప్పేసి అయితే కొంచెం తగ్గించేశారు బాగా. మేమైతే చాలాసేపు ఎంజాయ్ చేసామన్నమాట. హాఫ్ అన్ అవర్ అన్నాడు కానీ ఇంకా చాలాసేపు చేసాం మేమైతే. మాకైతే హాఫ్ అన్ అవర్ నుంచి ఎక్కువ ఎంజాయ్ చేయాలంటే తిప్పేసరికి మాకు తిప్పి చేతుల నొప్పులు వచ్చినాయి. మనోడు ఇంక చిరాకు వచ్చేసి ఇంకా చేతులతో కాసేపు చూసుకున్నాం అనమాట. ఇంకా మా వల్ల కావట్లేదు, ఎందుకంటే 30 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటే ఇంకా మన చేతులు అయితే బాగా నొప్పులు వచ్చేస్తాయి అనమాట. మనకు అలవాట్లేదు కాబట్టి ఇంకా తప్పదు మరి. ఆ చేతులతో తోసుకొని ఇంకా మా ఆవిడ చూడు బుర్ర పాడైపోయిందంట. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఆడు మా ఆవిడ ఇంకో రౌండ్ వేయమని చెప్పాను అన్నమాట. చెప్పా కదా ఇందాక టైం ఎక్కువ మంది లేరని చెప్పేసి. ఇది వచ్చేసి వాకింగ్ బ్రిడ్జ్ టైప్లో ఉంది. వాకింగ్ బ్రిడ్జ్ అనమాట. ఇది అలా కదులుతూ ఉంది శుభ్రంగా, అంటే అలా తిరగమన్నాడు కదా అని చెప్పేసి మనం అయితే మళ్ళీ రౌండ్ వేయడానికి అయితే వచ్చేసాం. వ్యూ అయితే చాలా బాగుంది. ఫైనల్గా ఈ ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే వచ్చేసి ఆ జాకెట్లన్నీ ఇక్కడ ఇచ్చేసి మేమైతే మళ్ళీ జాకెట్లన్నీ ఇక్కడ ఇప్పేసి అక్కడ వేసేయాలన్నమాట. ఇక్కడైతే ఎవరు లేరు. మేమైతే జాకెట్లన్నీ అంటే లైఫ్ జాకెట్స్ అనమాట. ఆ డ్రైవ్లాక్ని ఫోటోలు ఏమైనా ఉంటే ఫోటోలు దిగేసి ఇంకా ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేస్తాం. మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయండి. ట్రిప్ అయితే మామూలుగా లేదు.